నిజవరకు నన్ను ఎగతాళి చేసినావు, ఇది వరకు 2 సార్లు నన్ను అవమానించినట్టు మాట్లాడినావు. నేను నిజం మాట్లాడు నాకు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనగానే మరలా చెప్పండి. నా జడలు ఉన్నాయి కదా, ఆ జడలు 7 మూలను కట్టి ఆడ పెడితే కూడా నేను బంధింపబడతా మన సామాన్య లెక్క విధానాలకు ఈమెకు చిత్తుకోకూడదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పి నీవు నన్ను ప్రేమిస్తున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీవు నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియచెప్పకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి తన ఆత్మ బలమును తెలుసుకోవడానికి సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడంటే తాను చావగోరనని ఆశిస్తున్నాడు. ఇక్కడ ఢిల్లీలో వేస్తున్న మాటలకు, ఢిల్లీలో వేస్తున్న బాణాలు, ఇదివరకే నన్ను ప్రేమిస్తున్నాను నాకు చెప్తున్నావు. నీ మహా గొప్ప బలం ఎక్కడ ఉన్నదో తెలియపరచమంటే నాకు తెలియపరచలేవు. నువ్వు నాతో అబద్ధాలాడుచున్నావు, నన్ను మోసపరుచుతున్నావు అని మాటల ద్వారా, ఆమె విసిగిస్తున్న మాటల ద్వారా, ఢిల్లీల మాటల ద్వారా ఆయన విసిగిపోయి చావాలని పరుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన బలము, దేవుడు ఇచ్చిన జ్ఞానము నీలోనే దాగి ఉండాలి. అది నీ శత్రువుకు తెలియకుండానే నువ్వు యుద్ధం చేయాలి. నీ పైకి ఏ శత్రువు అయితే నీ మీద దాడి చేస్తున్నాడో, నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడో, ఎన్ని ఆత్మలైతే నీ పైకి దిగి వస్తున్నాయో, నీకు ఎదురుగా వచ్చి నిన్ను యుద్ధంలో పడవేయాలని చూస్తున్నాడో, వాడితో పోరాడడానికి నీకు ఇచ్చిన ఈ బలము, ఈ మహా గొప్ప బలము నీకు దేవుడు అనుగ్రహించాడు. అది ఏదో మార్కెట్లో కొన్న బలం కాదు, ఎవరు నడితే ఇచ్చిన బలం కాదు, జిమ్ములకు పోయి సంపాదించుకున్న బలం కాదు, ఇది పరలోకం నుండి వచ్చిన బలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలము అది. ఎవరితో నువ్వు యుద్ధం చేయాలి? నీ నిరాశను యుద్ధం